ఇప్పుడు మీరు ఒక మిత్ర క్లినిక్ని ఇనిషియేట్ చేశారు ఆరోగ్యం కోసం అని. అంటే ఈ మిత్ర క్లినిక్ కాన్సెప్ట్ ఏంటి? ఈ క్లినిక్ ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన క్లినిక్ ఇది. ఈ క్లినిక్లో అన్నీ అంటే హెచ్ఐవి యాక్చువల్గా ఫండింగ్ బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి హెచ్ఐవి టెస్టింగ్ ప్రివెన్షన్ సంబంధించిన సేవలు కాక హెచ్ఐవి సంబంధించిన మెడిసిన్కి లింకప్ చేయటమే కాకుండా నాన్ హెచ్ఐవి సంబంధించిన ఆరోగ్య అవసరాలు ముఖ్యంగా ట్రాన్సిషన్ నీడ్స్ కొంతమందికి ఉన్నాయి. వాళ్ళకి కౌన్సిలింగ్, మీకు అవసరమా, మీకు ఈ సర్జరీస్ అవసరమా, ఎంతవరకు అవసరమో, ఒకవేళ అవసరం అని అంటే మీరు ఈ అసెస్మెంట్ చేయించుకోండి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, అవసరం అన్న చోట అక్కడ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇలా కొంతమంది. అది కాక మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో బాడీకి సంబంధించి ట్రాన్స్జెండర్ వ్యక్తులు చాలామంది వాళ్ళ బాడీని వాళ్ళు పట్టించుకోరని ముందే చెప్పాను నేను. అట్లాంటప్పుడు చాలా రుగ్మతలతోటి లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్ తోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటికి ఎలా ఉపశమనం కావాలి, తాత్కాలిక ఉపశమనం, ఒకటి సర్జరీ కాలిస్తే ఎలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ సబ్జెక్ట్ ఈ క్లినిక్లో డీల్ చేసేవాడు. ఇది కాకుండా ఆరోగ్యం అంటే కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. ఆరోగ్యం అంటే ఒక సమగ్రమైన ప్యాకేజ్. అంటే మీరు మీ ఒంట్లో మానసికంగా అలాగే మీ జీవన విధానం ఏదైతే ఉంది ఇదంతా కలిపి ఆరోగ్యంగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి సరైన జీవన విధానంతో ఉండాలి, మెరుగైన జీవన విధానంతో ఉండాలి అని అంటే కనుక వారికి కావాల్సిన వసతులు సదుపాయాలు ఏంటి, ఐడెంటిటీ కార్డు కావచ్చు, ఉచిత ఆరోగ్య సహాయం కావచ్చు, పెన్షన్ కావచ్చు, లేదా బిజినెస్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యంలో భాగమే. ఒకవేళ ఏమైనా క్రైసిస్ జరిగినా న్యాయానికి సంబంధించిన ఏదైతే హెల్ప్ ఉందో అది కూడా ఆరోగ్యంలో భాగమే. సో ఆ విధంగా హెల్త్ నాన్ హెల్త్ ఇష్యూస్ని కూడా ఈ క్లినిక్లో మనం డీల్ చేసేవాళ్ళం. ఓకే, ఎంతమంది అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2021లో స్టార్ట్ అయింది. స్టాఫ్ ఒక 8 మంది ఉన్నాము. సగటున రోజుకొక 5 నుంచి 15 మంది వరకు క్లయింట్స్ వచ్చేవాళ్ళు. మొత్తం ఇప్పుడు దాకా ఈ 4 సంవత్సరాలు 2000+ ఎక్కువ మందిని రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట వేరు వేరు సేవల కోసం. ఓకే, క్లయింట్స్. ఇప్పుడు అంటే అమెరికాలో జరిగిన ఎన్నికల వలన అక్కడ ట్రంప్ ప్రభుత్వము డిక్లేర్ చేసింది ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్. దాని ఎఫెక్ట్ మీ మీద కూడా పడింది? చాలా పడింది. పడటం అంటే ఏదైతే యాంటీ ట్రాన్స్జెండర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో ట్రంప్ గారు సైన్ చేసింది, అది చూసినప్పుడు నాల్సా జడ్జిమెంట్లో ఉన్న ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ చూసినప్పుడు రెండు పక్కపక్క చూసినప్పుడు నాకు ఏం వ్యత్యాసం కనపడలేదు. మీరు అనొచ్చు అదేంటి అని. అదేంటి అని అంటే నేను ఇంతకుముందు చెప్పాను, జెండర్ అనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది ఏంటంటే జెండర్ అనేది ఓన్లీ మేల్ ఫీమేల్ కాదు, ఇట్స్ ఎ స్పెక్ట్రమ్, అదొక జర్నీ లాంటిది. మేల్ ఫీమేల్ మధ్య ఎంతోమంది చాలామంది జెండర్లు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు, బయటికి రాని వాళ్ళు సమాజం భయం వల్ల. జెండర్ అనేది బాడీకి సంబంధించింది కాదు, బ్రెయిన్కి సంబంధించింది అని. సో ఇంత విభిన్నంగా జెండర్ని డిస్క్రైబ్ చేసిన నాల్సా జడ్జిమెంట్ డెఫినేషను ఈ ట్రంప్ గారి ఆర్డర్లో ఉన్నది ఏంటంటే ఈ రోజు నుంచి కేవలం ఏ సెక్స్లో అయితే పుట్టారో ఎవరైనా కానీ అదే జెండర్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. బయలాజికల్గా అదే జెండర్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. జెండర్ ఇది తప్పించి జెండర్ అనేదే లేదు, ఇంకో జెండర్ లేదా అంటే ఈ రెండిట్లో కూడా ట్రాన్స్ సంబంధించింది లేదు విషయం. బట్ కానీ ఈ రెండు కూడా ట్రాన్స్ సంబంధించిన వాటిని డీల్ చేస్తాను, ట్రాన్స్ వ్యక్తుల్ని డీల్ చేస్తా ఉన్నాయి అన్నమాట. సో ఈ ఒక బేసిక్ ఆర్డర్ మీద ఒకవేళ ఈ ఆర్డర్ని అతిక్రమించే వాళ్ళు ఎవరైనా కానీ ప్రయత్నం చేస్తే అంటే ఈ సముదాయానికి హెల్ప్, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇంకే విధంగానైనా కానీ హెల్ప్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. దాని గురించి కేటాయించిన ఫండ్స్ను కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఓన్లీ అమెరికా వైపు నుంచి వచ్చిందా లేకపోతే మిగతా అన్ని దేశాలకు? ఓన్లీ అమెరికా నుంచి వచ్చింది. అమెరికా ఎక్కడెక్కడైతే వాళ్ళ ఫండ్స్ని ఉపయోగించి సేవలు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి స్పెసిఫిక్గా ట్రాన్సే కాదు ఎల్జిబిటీకి సంబంధించి అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం మొత్తం. సో ఇప్పుడు మీ క్లినిక్ మూతపడింది? ఓకే, అంటే మరి దాన్ని తిరిగి
అంటే సపోర్ట్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు చూస్తుంది కమ్యూనిటీకి అవసరం. ఇప్పుడు కమ్యూనిటీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే హెచ్ఐవి స్క్రీనింగు, హెచ్ఐవి మెడిసిన్ అనేది అంటే అంటే నేను గొప్పగా చెప్పడం కాదు, ఒక ఎన్జిఓకి ఒక హెచ్ఐవి వర్క్ ఇచ్చి ట్రాన్స్జెండర్ సముదాయంతో పనిచేయమని అన్నప్పుడు హెచ్ఐవి మీద వర్క్ స్టార్ట్ అయినప్పుడు 2000 దశకం నుంచి ఇప్పుడు దాకా మేము గమనించింది ఏంటంటే సంవత్సరానికి సగటుగా ఒక 4-5 కొత్త ఇన్ఫెక్షన్లు వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, కనిపెట్టగలిగేవాళ్ళు హెచ్ఐవి ట్రాన్స్జెండర్ సముదాయంలో. అన్ని సముదాయాల కన్నా ట్రాన్స్జెండర్ సముదాయం అత్యంత హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వలనబిలిటీ ఉన్న సముదాయం యాక్చువల్గా సమాజంలో. సో బట్ ఈ ట్రాన్స్ క్లినిక్ ద్వారా నెలకే ఒక 2-3 కొత్త ఇన్ఫెక్షన్స్ కనుక్కోవడం. అంటే కమ్యూనిటీకి కావాల్సింది ఒక సేఫ్ స్పేస్. దానిలో హెచ్ఐవికి సంబంధించిన సర్వీసెస్ మీద ఇచ్చినప్పుడు ఎవరైనా ఒకవేళ కొత్త ఇన్ఫెక్షన్స్ ఈజీగా ధైర్యంగా రాగలుగుతారు, బ్లడ్ టెస్ట్ చేయించుకోగలుగుతారు. ఒకవేళ స్క్రీన్ అయ్యి పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళు మెడిసిన్ తీసుకొని హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా ఫర్దర్గా ట్రాన్స్ సముదాయమే కాదు సమాజంలో కూడా చేయకుండా తోడ్పాటు పడేవారు. సో కాబట్టి ఫస్ట్ ఈ సర్వీస్ దెబ్బతింది. రెండోది వచ్చేసి ఏదైతే సామాజికంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు, ఐడెంటిటీ కార్డు కావచ్చు, లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా తయారయ్యి ట్రైనింగ్స్ తీసుకొని వేరే ఉపాధులు సంబంధించిన వృత్తి విద్యల్లో ట్రైనింగ్ తీసుకునే ఇది కానీ లోన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయినాయి యాక్చువల్గా. అది కాక తెలంగాణలో ముఖ్యంగా మిత్ర క్లినిక్ని బేస్గా తీసుకొని తెలంగాణ ప్రభుత్వము 33 జిల్లాల్లో కూడా క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది, వారానికి ఒక్కసారి. సో ట్రాన్స్ క్లినిక్లు అది అంటే మొత్తం దేశంలోనే ఫస్ట్ టైం ఇట్లా స్టార్ట్ చేయడం. ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రాన్స్జెండర్ క్లినిక్ డిసెంబర్లో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. సో 3 నెలలు అయింది, 2024. సో 3 నెలలు అయ్యింది. బట్ మాకున్న విజన్ ఏమైతే ఉండేదంటే ఒకవేళ మిత్ర క్లినిక్ ఫర్దర్గా కంటిన్యూ అయితే ఈ 33 క్లినిక్లు కూడా మేము క్లినిక్లా చూడకుండా ఒక సర్వీస్ క్యాటరింగ్ యూనిట్గా, అంటే జిల్లాల్లో ఇప్పుడుకొచ్చి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి ఏ సర్వీస్ యూనిట్ లేదు. అన్లైక్ ఏపీలో ఇంతకుముందు చెప్పినట్టు జీవో 20 వచ్చాక పెన్షన్ సంబంధించిన సర్వీస్ సెంటరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రెజరీ మాత్రమే ఉంది. సో ఒకవేళ ఒక ట్రాన్స్జెండర్ ఐడి కార్డు తెచ్చుకుంటే ట్రెజరీకి వెళ్ళి అయ్యా నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని నాకు పెన్షన్ ఇవ్వండి అని అక్కడ ఒక సర్వీస్ పాయింట్ ఓన్లీ పెన్షన్ సంబంధించి ఉంది. ఆరోగ్యం సంబంధించి ఇవేమీ లేవు. బట్ కానీ ప్రథమంగా దేశంలోనే తెలంగాణలో ఒకవేళ ఈ సర్వీస్ పాయింట్ ఇలానే కంటిన్యూ అయ్యి ఇంకా సేవలు ఇవ్వగలిగితే ఇంకా దీన్ని స్ట్రెంథనింగ్ చేయాలని మాకు ఉద్దేశం ఉండే. ఏంటంటే ఒక సర్వీస్ పాయింట్గా ఉన్నప్పుడు యావరేజ్ ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఎవరైతే పిల్లాడుగా పుట్టాడో చిన్న పిల్లగా పుట్టిందో వాళ్ళు ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఒకవేళ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు చూపిస్తున్నప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలనేది తల్లిదండ్రులకు తెలియదు. ఆ ప్రత్యేకమైన సర్వీస్ పాయింట్గా ఈ క్లినిక్ని మేము విజువలైజ్ చేసాం. దీన్ని మరికొంత డెవలప్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఉంటే తెలంగాణ మొత్తం దేశానికి తలమానికంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండేది.